ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నేషనల్ లెవెల్ సర్వే రిపోర్ట్ ఒక్కటి కూడా లేదు. కాబట్టి ఓవరాల్గా మనం జాతీయ స్థాయిలో చూసినా రాష్ట్ర స్థాయిలో చూసినా కూడా అన్ని సర్వేలు కూడా ఎన్డీఏ కూటమికి ఆంధ్ర రాష్ట్రంలో భారీ మెజారిటీతో మళ్ళీ పట్టం కట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం అనేది ఇక లాంఛనమే. రేపు 4వ తారీఖున ఎగ్జాక్ట్ పోల్ మనం పరిశీలించినా కూడా ఇవాళ వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్కి దాదాపుగా దగ్గరగానే ఉంటుంది. వేవ్ మరింత కొన్ని అంటే వస్తున్న ఫీడ్బ్యాక్ను బట్టి అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి, ఐఎమ్ నాట్ నేమింగ్ ఎనీబడి, బోత్. ఎవరో ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, ఏంటి అంటే అదేదో ఎప్పుడు వినలేదు కూడా నేను ఆ ఏజెన్సీ పేరు. ఆయన ఏజెన్సీని ఆ నీలి మీడియాలో వేస్తున్నారు. సర్వే ఫ్యాక్టరీ ప్లీజ్ మనం తొందరపడకూడదు, ఆవేశం. ఆ పేరు నేను ఎప్పుడు వినలేదు. ఆయన ఏదో సర్వే ఇచ్చాడని వాళ్ళ జగన్ మీడియా దాంట్లో ఉదయం లెటర్ హెడ్ కొట్టించుంటారు. ఒక మాట సార్, ఒక మాట. ఆవేశపడకండి దయచేసి. దీని వెనకాల చాలా చాలా స్ట్రాటజీ ఉందనేది అనిపిస్తుంది. కాన్స్పిరసీ కూడా ఉంటుంది ఇది వెనుక. ఏంటంటే నెగిటివ్గా వచ్చిన వాటిని మాత్రమే వాళ్ళు బాగా హైలైట్ చేస్తున్నారు. వాళ్ళ నీలి మీడియా, కూలి మీడియాలో హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన దాదాపు ఈ 20-25 ఆర్గనైజేషన్స్వి అసలు వాళ్ళు పరిగణలోకి తీసుకోవట్లా, ఏదో 1 or 2 తప్పితే. దీని వెనక డెఫినెట్గా కాన్స్పిరసీ ఉండొచ్చు. ఏంటది? రేపు బేరసారాలకి దిగే అవకాశం ఉంటుంది ముందు నుంచి, ఇప్పటి నుంచే. కొద్దిగా వీక్గా ఉన్న వాళ్ళని, గెలుపు ఓటముల మధ్య ఊగిసలాట ఉండే కొన్ని ఉంటాయి కదా, అటువంటి వాళ్ళని బేరసారాలు, లేకపోతే కౌంటింగ్ రోజు గొడవలు, రిజల్ట్ అయ్యాక గొడవలు, ఏమన్నా ఒక 10-15 మందిని ఇటు అటు అయితే అధికారం మార్పిడి జరిగే అవకాశం ఉంటే ఆ రకమైన వీటి కోసం ఇవి పునాది అని అనుకోవాలి. దయచేసి ఈ నెగిటివ్గా వస్తున్న, అంటే మీ కూటమికి నెగిటివ్గా వస్తున్న ఎగ్జిట్ పోల్స్ అని ఏవైతే వస్తున్నాయో వీటిని తప్పు పోల్సే కావచ్చు అవి, కానీ తక్కువ అంచనా వేసే ఇదైతే కాదు. కొంత కాన్స్పిరసీ ఉండే అవకాశం ఉంది. కొంచెం అఫ్కోర్స్ నాతో ఏకీభవిస్తారు అనుకుంటున్నాను నేను. ఇది చాలా స్ట్రాటజికల్గా ఉంటుంది, ఉంటాయి. అసలు వీళ్ళు పనిచేసేది వాటి కోసం. ఇది మైండ్ గేమ్, మనీ గేమ్, బోత్. వీళ్ళు ఆ సర్వే చేయలా. వీళ్ళు ఎక్కడో కూర్చుని వంటింట్లోనో బెడ్రూమ్లోనో కూర్చుని వేసుకున్న నంబర్సే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు వినని పేర్లేండి అవి. ఏదో దాస్ అంట, అది ఏం దాస్ అని ఎప్పుడు వినది, అదేం దాస్. సో అలాంటి 4-5 ఉన్నాయి. రైట్, ఎనీవే పట్టాభి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ డిబేట్ కంటిన్యూ అవుతుంది. ఇంకా కొన్ని ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. వీటిలో అధికారంలోకి ఎవరు రాబోతున్నారు, ఏపీలోనే కాదు జాతీయ స్థాయిలో ఏంటి ఈసారి, అండ్ ఏపీలో ఇంకేమేమి ఈక్వేషన్స్ పనిచేస్తున్నాయి, ఎవరెవరు పదవులు ఉంటాయి పోతాయి, ఎందుకు ఈ మార్పులు కనపడుతున్నాయి అనేది మనం చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.